హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్ బాగా ఎపిసోడ్ నెంబర్ 27 డే 26 కోసం మాట్లాడదాం. సో ఫ్రైడే ఎపిసోడ్ చాలా కిరాకి సాగింది కదా, మరి ఈ ఎపిసోడ్లోని హైలైట్స్ ఏంటి అండ్ వాటి కోసం మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఎపిసోడ్లో హైలైట్స్ అబ్బా అంటే ఒకటి విష్ణుప్రియ పృథ్వీరాజుల ప్రేమాయణం. సో ఇప్పటిదాకా లైట్గా అనిపిస్తుంది, కాస్త కొంచెం ఇలా హెవీ డోస్గా అనిపించింది. అందులో డెప్త్నెస్ ఏంటో మాట్లాడదాం అండ్ అన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడదాం. అండ్ వీడియోకి వెళ్ళడానికి ముందు ఫ్రెండ్స్ ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి, కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. మరి అసలు వ్యూసే రావట్లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు బిగ్ బాస్ రోజులు రేషన్ టాస్క్ జరిగింది. రేషన్ టాస్క్ కోసం కూడా మాట్లాడదాం. అండ్ ఇంకోటి మనం ఆడి సాటర్డేలకు అడిగి పెట్టాం కాబట్టి మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అది కూడా తెలుసుకుందాం. అండ్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ సీక్రెట్ కూడా ఉండే ఛాన్సెస్ అనిపిస్తుంది, దానికోసం కూడా మాట్లాడదాం. దాంతోపాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం మాట్లాడదాం. అండ్ 2 టాస్కులు జరిగాయి. రేషన్ టాస్క్ ఒకటైతే, ఇంకొకటి గోల్డెన్ బ్యాండ్ ఒకటి అయింది. గోల్డెన్ బ్యాండ్తో పాటు బిగ్ బాస్ చాట్ షో జరిగింది. సో చాట్ షోలో అయితే ఎవరు ఇరగ తీశారు మీకు తెలిసి ఉండొచ్చు, నబీల్ అఫ్రీది. సో వీటన్నిటి కోసం మాట్లాడదాం. వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ముగించేద్దాం. అయితే ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో మాట్లాడేసి ఈ వీడియోకి వెళ్ళిపోదాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి వచ్చేసరికి నార్మల్గా మనకి నెక్స్ట్ సండే, ఇప్పుడు ఈ సండే కాక వచ్చే సండేనే, అంటే జస్ట్ మనకి ఆల్మోస్ట్ 7 days ఇలా 6 days టైం ఉంది కాబట్టి ఎవరు రాబోతున్నారు, ఏం జరగబోతుందని అందరికీ ఎగ్జైట్మెంట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినటువంటి కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే చెప్తాను. లెట్స్ సీ. ఫస్ట్ సీజన్ నుంచి అయితే మనకి హరితేజ రాబోతుంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సెకండ్ సీజన్ నుంచి దీప్తి సునైనా కాంటాక్ట్ అయ్యారని తెలుస్తుంది. కిరీటి కూడా కాంటాక్ట్ అయ్యారని తెలుస్తుంది. మరి ఎవరు కన్ఫర్మ్ అనేది ఆల్మోస్ట్ తెలియదు, కానీ కిరీటి దీప్తి సునైనా ఒక ఉండొచ్చు మోస్ట్లీ. అండ్ థర్డ్ సీజన్ నుంచి అయితే రోహిణి గారు, అండ్ 4th సీజన్ నుంచి మనకి ఎప్పటి నుంచి అనుకుంటున్నా ముక్కు అవినాష్ గారు, అండ్ 5th సీజన్ నుంచి యాంకర్ రవి, అండ్ 6th సీజన్ ఎవరో ప్రస్తుతానికి అయితే తెలియదు మరి సిరియా ఎవరు అనేది. 7th సీజన్ అయితే నయని పవని, దాంతోపాటు గౌతమ్ కృష్ణ, మన గౌతమ్ 2.0 ఉండు కదా, అశ్వత్థామ, సో ఆయన కూడా ఉండు. అండ్ దాంతోపాటు చేసి తేజను కూడా కనుక్కున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు శోభా శెట్టి కూడా అప్రోచ్ అయ్యారు. శోభా శెట్టి హై అంటే ఎక్కువ డిమాండ్ చేస్తుందని టాక్. సో శోభా శెట్టి రాకపోవచ్చు. సో మోస్ట్లీ నయని పవని గౌతమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వస్తే ఇస్తే టేస్టీ తేజ కూడా రావచ్చేమో, చెప్పలేము. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎందుకంటే కామెడీకి యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకురావచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది ఎంటర్టైనర్సే ఎవరు, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఓకే, అండ్ దాంతోపాటు ఇప్పుడు ఈ సాటర్డే రోజున ఎలిమినేషన్, సండే ఎలిమినేషన్ కాబోయేది ఎవరు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ సరే వీళ్ళకి లెంత్ చేయ ఉద్దేశం కాదు, కానీ ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఉన్నది ఎవరబ్బా అంటే ఆదిత్యం గారు, దాంతోపాటు పృథ్వీరాజు, సోనియా ఎవరు. సో మోస్ట్లీ సోనియాని ఎలిమినేట్ చేస్తారంటే ఆమెది చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే మేనేజ్మెంట్ కోట. సో బిగ్ బాస్ టీము అంత ఈజీ అవ్వమని వదులుకోదు, నాగార్జున గారి సపోర్ట్ ఉంది కాబట్టి రేర్ కేసెస్ ఏమో అనిపిస్తుంది. ఒకవేళ సోనియా ఎలిమినేట్ అయితే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ సీక్రెట్ రూమ్, ఎందుకంటే సీక్రెట్ రూమ్ నాలుగు క్లీన్ చేస్తారని సమాచారం. సో ఈ లెక్క ప్రకారం ఒకవేళ అది ర్యాండమ్గా జరిగితే ఓకే, మరి కావాలనే ఎవరైనా వస్తున్నారని చెప్పి సీక్రెట్ రూమ్ క్లీన్ చేస్తారని తెలీదు. ఒకవేళ సోనియా ఎలిమినేట్ అయితే సీక్రెట్ రూమ్ పెట్టే ఛాన్సెస్, ఒకవేళ డబల్ ఎలిమినేషన్ చేసేసి ఒక ఇంటికి పంపించేసి ఇంకొకటి సీక్రెట్ రూమ్లో పెట్టే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. బట్ ఒకవేళ సోనియా ఎలిమినేట్ చేయలేదు అంటే కనుక ఆదిత్యం గారిని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరు పోతారనేది మనకు కూడా తెలీదు, వెయిట్ చేద్దాం, సాయంత్రం తెలిసిపోతుంది కాబట్టి. ఓకే, మన పాయింట్లకు వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఈరోజు మరి ఆ విష్ణుప్రియ పృథ్వీరాజుల ప్రేమాయణం ఏంటో మాట్లాడదాం. సో నార్మల్గా నేను ఏమైంది బీబీట్యూస్ టాస్క్ అయిపోయిన తర్వాత ఆయన కొంచెం చిన్నది దెబ్బ తాకినట్టుంది. ఆయన కూర్చుంటే విష్ణుప్రియ మందు తీసుకొచ్చి మందేసింది. సో మందేసిన తర్వాత అంటే ఈ డిస్కషన్ కంటిన్యూ చేస్తాం, అసలు ఏం జరిగింది, వాళ్ళ మధ్య ప్రేమ ఎలా ఉంది, హౌస్ మేట్స్ వాళ్ళ కోసం ఏమేమనుకుంటున్నారు అన్నప్పుడు సరే విష్ణుప్రియ లోపలికి వచ్చిన తర్వాత సీతతో మాట్లాడే సమయంలో సీత చెప్తుంటుంది ఆయన కొంచెం దూరంగా ఉండు అని చెప్తుంటుంది మంచినే. అప్పుడు విష్ణుప్రియ ఏమంటుంటుంది, ఇది నా పర్సనల్ అని అనేసి ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు తనకి మంచి చెప్తున్నా సరే తను తీసుకోలేకపోతున్నా. తనకి రిప్లైగా తను ఏమంటుందంటే అంటే ఇలా లైఫ్లో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ కామన్నే కదా అన్న సెన్స్లో మాట్లాడేస్తుంటుంది. అరే నువ్వు ఈ క్రమంలో అంటే పృథ్వీ కోసం వెంటపడే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోతున్నావు, యువర్ లాసింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి సీత చెప్తున్నా కూడా తిను పట్టించుకోవడానికి సిద్ధంగా లేదు. ఏమంటుందంటే ఇంకా ఇంకో మాట కూడా అంటే సీత ఏమంటే, అరే నువ్వు వాళ్ళ ప్రియారిటీ కాదురా, మరి కానప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళ వెంట పడుతున్నావు అంటే వాళ్ళు నన్ను పట్టించుకోకపోయినా నాకు వాళ్ళంటే ఇష్టం ఉంది కదా, వాళ్ళ నా ప్రియారిటీ కదా అనే సెన్స్లో మాట్లాడుతుంటా. ఐ టాక్ టు పృథ్వీ అండ్ ఐ లైక్ పృథ్వీ అని చెప్పేసి చెప్తుంది. నువ్వు టాక్ చేయు లైక్ చేయి ఏమైనా చేయి కానీ, బట్ అది ఎట్లంటే హద్దులు దాటిపోతుందేమో, అంటే ఈ అమ్మాయి మరీ పర్సనల్గా తీసేసుకుంటుందని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ వాళ్ళు సీరియస్ కన్సర్న్తో చెప్తున్నప్పటికీ ఈమె దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అది మా పాయింట్. సరే మిగతా హౌస్ మేట్స్ కూడా ఏమనుకుంటున్నారు అంటే సోనియా కూడా ఇదే పాయింట్ అంటే నిఖిల్తో మాట్లాడుతూ అరే నా పృథ్వీని చూస్తే భయం వేస్తోందిరా, ఎందుకంటే వాడు ఆమెకు పడిపోతున్నాడేమో అని చెప్పేసి సోనియా ఎవరితో నిఖిల్తో చెప్తుంది. సరే నిఖిల్ అంటుండు ఆమె విషయంలో వాడు కొంచెం సాఫ్ట్గానే ఉంటాడు అని అంటున్నాడు. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఆమె విషయంలో వీడు కూడా సాఫ్ట్గానే ఉన్నాడు అనేసి నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది ప్రేరణ కూడా ఒక మాట ఉంటుంది.
అంటే వాడు ప్రేమిస్తుండో లేదు తెలియదు కానీ కాకపోతే ఆడు ఆమె అటెన్షన్ అయితే ఎంజాయ్ చేస్తుండు అని చెప్పేసి చెప్తుంది. అంటే ఎవరు పృథ్వీరాజు విష్ణుప్రియ అటెన్షన్ అయితే ఎంజాయ్ చేస్తుండు అని అప్పుడు నైనిక అంటది. అది అబ్బాయిలు ఎవరైనా సరే ఎవరికైనా అటెన్షన్ ఇస్తే తీసుకుంటారు కదా, ఎంజాయ్ చేస్తారు కదా, దానిదేముంది. బట్ అంటే కాకపోతే హీ ఆల్సో కేర్స్ ఫర్ హర్, అంటే తను కూడా ఆమె మీద కొంచెం కేరింగ్ తీసుకుంటుండు, బట్ ఒక ఫ్రెండ్గానే అనే సెన్స్లో ఆమె చెప్పింది. ఇది ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కరి. మరి నిజానికి ఆమె మరి విష్ణుప్రియ ఎందుకంత క్లోజ్ తీసుకుంటే ఎందుకంత హార్ట్ తీసుకుంటుంది అన్నీ మనం చాలా సీజన్స్ చూసాం. ఇవే వర్కౌట్ అవ్వవు, టైం వేస్ట్ ఎవ్వరాలే. కాకపోతే హార్ట్గా తీసుకుంటే బాధపడతారు. మనం చాలాసార్లు చూసాం కదా, మానస్ని పింకిని చూసాము, చాలా లవ్ స్టోరీ చూసాము అవి ఇంట్లో. మొన్న సీజన్లో అయితే రితికాని పల్లప్రశ్న చూసాం, రితికాని యావని చూసాం. బట్ అదంతా టైంపాస్ ఎవరు ఓకే, కానీ పర్సనల్ హార్ట్ తీసుకుంటేనే బాధపడాల్సి వస్తుంది పాయింట్. సరే నెక్స్ట్ వచ్చేసి రేషన్ టాస్క్ పెట్టింది బిగ్ బాస్. సో ఈరోజు మొత్తం నవ్వుల హంగామా సాగింది బిగ్ బాస్ హౌస్లో. సో ఫస్ట్ వచ్చేసి మనకి రేషన్ టాస్క్ తోటి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ టాస్క్ ఏంటంటే సౌండ్స్ని గుర్తు పెట్టుకొని రాయాలి, ఇదే టాస్క్. సో శక్తి టీం మొత్తం పార్టిసిపేట్ చేస్తే కాంతార టీంలో ఒకరు ఎక్కువ ఉన్నారు కాబట్టి 5 పార్టిసిపేట్ చేయాలి. ఆల్మోస్ట్ అన్ని టాస్క్లో నబిల్ తన బాడీని పెట్టేసి ఆడుతుంది కాబట్టి ఇది కొంచెం బ్రెయిన్ గేమ్ కదా, నబిల్ నాన్న కొంచెం పక్కన ఉండమన్నారు పాపం. అయినా సరే కానీ కంపారిటివ్గా నబిల్ గేమ్ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడ చూసి నామినేషన్స్ కరెక్ట్ పాయింట్ పెడుతుంది. సోనియాకు అసలు ఇంకా ఎట్లా అంటే కిరాక్రా, సోనియాకి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేది వీడియో అలాంటి సెన్స్లో ఆన్సర్ చేస్తుండు. గేమ్స్ ఫిజికల్ గేమ్స్ ఏ వచ్చింది తానే ఫస్ట్ ఉంటుండు. అండ్ ఇయర్ అయితే కామెడీతో కూడా ఫెంటాస్టిక్ అని ప్రూవ్ చేసిండు. సరే నేను ఇట్లా మాట్లాడుతూ పోతే టైం వేస్ట్ అవుతుంది, మనకి లెంత్ పెరుగుతుంది నా బాధ, అందుకని కొంచెం షార్ట్ అండ్ స్వీట్ చేసే ప్రయత్నం చేస్తా. అయితే నబిల్ ఈ గేమ్కి వచ్చేసి సంచాలకి వ్యవహరిస్తున్నాను అనమాట. సరే బాగుంది, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ ఒక 5-4 సౌండ్లు ర్యాండమ్గా వినిపించిండు, పక్షుల సౌండ్ హాఫ్ సౌండ్లు. ఇప్పుడు వీళ్ళని రాయమని చెప్పిండు. ఫస్ట్ రౌండ్లో మనకి మణికంఠ వీళ్ళ టీం నుంచి ఆ టీం నుంచి ప్రేరణ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. అయితే ప్రేరణకు వచ్చేసరికి ఏంటంటే ఒకటి ఫైర్ క్రాకర్ సౌండ్, గన్ సౌండ్. ఇక్కడ ఆమె చిన్న కన్ఫ్యూజ్ అయింది. అంటే ఫైర్ క్రాకర్ సౌండ్ కాస్త గన్ సౌండ్ అని రాసుకుంది ఫస్ట్ రౌండ్ కదా. సో సౌండ్స్ అప్పుడు ఫస్ట్ డైరెక్ట్ రిజిస్టర్ అవ్వవు కదా, ఫస్ట్ టైం కాబట్టి అట్లా కన్ఫ్యూజ్ అయింది. కట్ చేస్తే ఆ పాయింట్ ఆయన ఎవరికి ఇవ్వలేదు నబీలు. నార్మల్ ఫస్ట్ రౌండ్ ఏమో నార్మల్ ఇచ్చేసాను. ఓకే, కట్ చేసి సెకండ్ రౌండ్కి వచ్చేసరికి నిఖిల్ 9కే వచ్చారు. కొంచెం సోనియా హెల్ప్ చేసిందేమో నిఖిల్ కని డౌట్. బట్ ఎనీవేస్ ఈ రౌండ్లో నిఖిల్ క్లాన్కి ఒక పాయింట్ అయితే వచ్చింది. ఓకే, థర్డ్ రౌండ్కి వచ్చేసి సోనియా విష్ణుప్రియ ఆడారు, ఇది గుడ్డు 0 ఎవరికి రాలే పాయింట్. ఫోర్త్ రౌండ్లో యష్మి సీత వచ్చారు. ఇక్కడ కొంచెం డ్రామా జరిగింది. అదేమైందంటే ఫస్ట్ ఎవరికి పాయింట్ రావాలన్న తర్వాత యష్మి బిగ్ బాస్ నాకు పాయింట్ ఇవ్వమని బిగ్ బాస్ అని బతిలాడితే బిగ్ బాస్ ఏం చేస్తాడంటే మళ్ళీ వాళ్ళు బతిలాడితే సరే మనీ ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తాడు, సీత ఏం రాసిందంటే ఒకటే సౌండ్ ప్రాబ్లం. సీతనేమో డాంకీ సౌండ్కి మంకీ అని రాసింది, అదే సౌండ్కి యష్మి ఏం చేసిందంటే బర్డ్ పీకాక్ అని రాస్తుంది. అయితే బిగ్ బాస్ అడిగి డాంకీ సౌండ్ వినిపించండి, మంకీ సౌండ్ వినిపించండి చెప్పేసి అందరితో కొంచెంసేపు పని చేయించిన తర్వాత బిగ్ బాస్ నబిల్కి ఛాన్స్ ఇచ్చేసి నీకు నచ్చితే అంటే నీకు ఎవరి సౌండ్ దగ్గరగా ఉందనిపిస్తే అది నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి నబిల్కి అథారిటీ ఇచ్చింది. అప్పుడు నబిల్ ఏం చేశాడంటే డాంకీ సౌండ్ మంకీ సౌండ్కి అసలు దగ్గరగా లేదు, కాకపోతే ఆయన కూడా సౌండ్ ఫస్ట్ టైం విన్నప్పుడు బర్డ్ సౌండ్ దగ్గర అనిపిస్తుంది అంటే, అందుకని ఆ బర్డ్ ఆర్ పీకాక్ అని రాసింది యష్మి కాబట్టి యష్మికి ఒక పాయింట్ ఇచ్చింది. దీంతో ఏమైంది, యష్మి వాళ్ళ టీంకి 2 పాయింట్స్ అయింది. అంటే నిఖిల్ 12 క్లాన్కి 2 పాయింట్స్ అయిపోయింది, శక్తి క్లాన్కి. అండ్ కాంతార్కి 0 ఉన్నాయి. కట్ చేస్తే ఇంకొక రౌండ్లో 5th రౌండ్కి వచ్చేసరికి నిఖిల్ ప్రేరణ మళ్ళీ వచ్చారు. సో ప్రేరణ ఇక్కడ తీసుకొస్తుంది. నిఖిల్ కూడా ఒక చెర్రంతలు అక్కడే కవ్వు బఫేల దగ్గర చిన్న కన్ఫ్యూజ్ అయిపోతే నిఖిల్ ఆ పాయింట్ పోయింది, ప్రేరణకు వచ్చింది. అందరితోటి గేమ్ అయిపోయింది. సో ఇప్పుడు పాయింట్స్ వచ్చేసరికి ఏమో నిఖిల్ టీంకి 1, సీత టీంకి ఒక పాయింట్ వచ్చింది. అసలు నిఖిల్ టీంకి 2, సీత టీంకి 1 పాయింట్ వచ్చింది. సో దీంతో నిఖిల్ క్లాన్ గెలిచింది. వాళ్ళు గెలిచి ఊరుకుర్రా, వాళ్ళు నబిల్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సార్ అని చెప్తారు. అరే యార్ అది ఎక్కువ ఐరన్ డ్యామేజ్ చేసింది అనుకుంటే అది వేరే విషయం. అంటే ఇది ఫుడ్ టాస్క్ కాబట్టి బిగ్ బాస్ ఏం చేసిండు, సూపర్ మార్కెట్స్ ఓపెన్ చేస్తాము, సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేయమని చెప్పి చెప్పినాను కదా ఇండైరెక్ట్గా సామాన్ తీసుకోమని. సో ఫస్ట్ గెలిచినటువంటి నిఖిల్ క్లాన్ ఫస్ట్ వెళ్ళారు. నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ వెళ్ళింది, సీత క్లాన్ సీత వెళ్ళింది అనమాట. నిఖిల్ వెళ్ళి చాలా సామాన్లు చికెన్ మొత్తం తీసుకున్నారు, అవన్నీ తీసుకున్న తర్వాత సీత కూడా సామాన్ తీసుకున్నారు. సామాన్ అక్కడే ప్రాబ్లం లేదు, కాకపోతే నిఖిల్ క్లాన్కి వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఏమొచ్చిందంటే చికెన్ అండ్ మటన్ వచ్చింది. సీతకి చికెన్ మటన్ మిగలేదు, మిగతా నేను తీసేసుకుంది కాబట్టి 4 ప్యాకెట్లు ఉన్నాయి అంతే. ఇక మిగతా రేషన్ అంతా ఆల్మోస్ట్ సేమ్ వచ్చేస్తుంది అనుకోండి, అందరి పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇది జరిగింది. తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడు కాబట్టి గోల్డెన్ బ్యాన్ అని చెప్పేసి క్లాన్ చేంజ్ చేసుకునే ఆప్షన్, అదే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్ టీమ్స్కి. సో ఇక్కడ ఏం చేస్తారంటే అందరూ క్లాన్ చేంజ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం మీకు, కాకపోతే మీరు డిస్కస్ అంటే సో మీకు కొంచెం టైం ఇస్తాను, ఆ టైంలో కూడా మీరు నిర్ణయం చెప్పని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నారు. అరే మీరు మా టీంకి రా అని చెప్పేసి మాట్లాడుకున్నారు. సో ఈ డిస్కషన్ చిన్నగా మాట్లాడితే నిఖిల్ వచ్చేసి సోనియాతోటి
ఎట్లా అంటే నువ్వు వెళ్తే తాట తీస్తా, యు ఆర్ మై రైట్ హ్యాండ్, యు ఆర్ మై పవర్, నువ్వు నా గుండె కాయే అంటాడు. ఎవరిని? నిఖిలు సోనియాని. ఓకే సరే, నిఖిల్ వచ్చేసి దాంతోపాటు నబిల్ కూడా, అరే నువ్వు మా క్లాన్లోకి వచ్చావనుకో నెక్స్ట్ 10th వీక్ వరకు అసలు మాకు తిరిగే ఉండదు, మనం టాప్ 5లోకి వెళ్ళిపోతాం, అన్ని గేమ్స్ మనం అక్కడ ఒకటి గెలుస్తారా అని కామెడీ సెన్స్లో చెప్పిండలే. కానీ ఓకే నెక్స్ట్ వచ్చి పృథ్వీకి విష్ణుప్రియ ఒక సజెషన్ చెప్తుంది, అరే పృథ్వీ నువ్వు క్లాన్ మారి మా క్లాన్లోకి వచ్చి, ఎందుకంటే నువ్వు ఓవర్ షాట్ అయిపోతున్నావు నిఖిల్ ఆటతో పాటు, సో నువ్వు మా క్లాన్లోకి వస్తే నీకు సపరేట్ గుర్తింపు ఉంటుంది అనేసి ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత యష్మి నిఖిల్తో మాట్లాడుతూ ఆమె కొన్ని కంప్లైంట్స్ని దానికోసం మాట్లాడుతుంది. ఎందుకంటే మీరు అంటే ఏదైనా ఉంటే మీరే డిసైడ్ చేసేసుకుంటారు, నా ఒపీనియన్ తీసుకోవట్లేదు ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇంట్లో పృథ్వీ అసలు పని చేయట్లేదు, బట్ ఆయన పని ఉంటే నాకు బోర్ కొడుతుందని చెప్పి మనీ కానీ కప్పచెప్తున్నారు, మీరు అంటే నిఖిల్ పని మన పృథ్వీ పని చేయట్లేదు అని తనకున్న కంప్లైంట్స్ అని చెప్పుకొచ్చింది. ఓకే నెక్స్ట్ వచ్చేసి మణికంఠ సీతతో మాట్లాడుతూ నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే సర్వైవల్ విత్ ఫిట్నెస్ టాస్క్లో మొన్న నన్ను గేమ్లోకి వెళ్ళి తీసేస్తారు కదా, ఇప్పుడు మళ్ళీ టాస్క్లు పెడితే నేను మళ్ళీ రిఫ్రెష్గా ప్లాన్ మారుతుంది కాబట్టి మళ్ళీ నాకు ఆడే ఛాన్సెస్ ఏమని చెప్పేసి ఆ పాయింట్ మీద నేను మారుదాం అనుకుంటాను అని చెప్పేసి మనీ ఆ పాయింట్ మీద కూర్చుండు. ఇక నయనిక కూడా మణికంఠతో మాట్లాడుతూ ఏదైనా దానికి ఏదైనా పవర్ ఉంటుందేమో తెలియదు కాబట్టి నేను పోతే ప్లాన్ మారుద్దాం అనుకుంటున్నా, మా చీఫ్తో కూడా నేను అదే చెప్పాను, ఆలోచిస్తున్నాను చెప్పాను అనేసి ఆమె ఏదో చెప్పింది. ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు మణికంఠ నేను తీసుకుంటా అని చెప్పేసి ఆయన తీసుకోవడం జరిగింది ఆ దాన్ని ఏమంటారు గోల్డెన్ బ్యాండ్ని. సరే నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఏం చేస్తాడు ఇక్కడ, ఆయన ఖాళీ ఉండడానికి ఒక ట్విస్ట్ ఇచ్చిండు, నువ్వు క్లాన్లోకి వెళ్ళిపోతున్నావు అంటే నీ క్లాన్లోకి ఇంకోటి రావాలి, సో నువ్వు ఏదైతే కొత్త క్లాన్కి మారుతున్నావు ఆ కొత్త క్లాన్లకి ఒక తీసి నీ పాత క్లాన్లో పడాలి, స్వాప్ చేయాలని చెప్పింది. అప్పుడు మణికంఠ ఏం చేస్తుంటే దానికి ఎందుకు వెళ్తున్నావో రీజన్ కూడా చెప్పన్నప్పుడు నాకు కాంతర్ క్లాన్ అంటే పర్సనల్గా ఇష్టం, దాంతోపాటు ఒకవేళ ఇది సర్వైవల్ ఫిట్నెస్ టాస్క్ మళ్ళీ పెడితే కనుక రిఫ్రెష్ అవుతుంది, నాకు మళ్ళీ ఛాన్స్ వస్తామని చెప్పి పోతున్నా అని చెప్పిండు. మరి నువ్వు ఆదిత్య గారిని క్లాన్లోకి స్వాప్ చేస్తున్నావు అన్నప్పుడు ఆయనకి క్లాన్లో కొంచెం దాని ఏమంటే ర్యాపో లేదు కాబట్టి ర్యాపో పెంచుకుంటాడేమో యాంగిల్తో చేస్తున్నాను చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు వీళ్ళేమో నబిల్ని తీసుకురారని వీళ్ళు అడిగితే వాళ్ళేమో వద్దు మన క్లాన్లోకి వచ్చే క్లాన్ నువ్వు నాశనం చేయకు అని వాళ్ళు అన్నారు. తర్వాత అట్లా ఆయన కూడా కొంచెం గేమ్ పరంగా ఆలోచించి స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్ తీసేద్దని చెప్పేసి ఈ ఆదిత్యం గారిని తీసేస్తుంటారులే. కానీ ఓకే ఇది అయిన తర్వాత అసలైన టాస్క్ ఉందమ్మో, మన ఫుల్ పడి నవ్వే టాస్క్, అదే బిగ్ బాస్ అదే బీబీ అడ్డా ది చాట్ షో. ఈ చాట్ షోలో ఏంటంటే నబిల్ యాంకర్ లెక్కలు ఉండి మిగతా హౌస్మేట్స్ ఫస్ట్ గెస్ట్ లెక్క స్టార్ట్ అయ్యారు, తర్వాత నబిల్ నుంచి ప్రేరణ యాంకరింగ్ చేస్తుంది, ఆ తర్వాత మనకి ఇంకెవరు వీళ్ళు కూడా చేస్తారు, మణికంఠ కూడా యాంకరింగ్ చేస్తారు. బట్ ఇందులో నాకు బాగా అంటే ఇమిటేట్ చేయాలి, మనం అయితే సభ్యుల్ని మనం వాళ్ళ బోర్డ్స్ వేసుకొని వాళ్ళు ఇమిటేట్ చేయాలి, కిరాక్ ఇమిటేట్ చేస్తారు. అంటే స్టార్టింగ్ విత్ ఇంప్రెస్డ్ విత్ ఎవరబ్బా అంటే ప్రేరణతో ఇంప్రెస్ అయ్యారు, అమ్మ ఏం చేస్తుంది అమ్మాయి అనిపించింది. ఎందుకంటే ఆమె మణికంఠ అచ్చని దింపేసింది ఆ విగ్గుంట్లో పట్టుకొని, ఇంతకంటే ఏం దించాలరా, ఇంకెంతకంటే ఏం కావాలరా అని అసలు కిరాక్ అనిపించింది, ఫెంటాస్టిక్ చేసింది అమ్మాయి. ఆ తర్వాత సీత కూడా బాగానే చేసింది, ఎందుకంటే ఆమె 2-3 క్యారెక్టర్స్ చేసింది, బట్ మంచిగా చేసింది అనిపించింది. అంటే విష్ణుప్రియ క్యారెక్టర్ చేసింది, ఆ విష్ణుప్రియ మాడ్యులేషన్ తీసుకురావడానికి ట్రై చేసింది సీత. దాదాపు సోనీ క్యారెక్టర్ కూడా చేసింది, అట్లా 2-3 క్యారెక్టర్లు చేసింది సీత. సో తను కూడా బాగా చేసింది అనిపించింది, ఇంప్రెసివ్. బట్ అందరికంటే మోస్ట్ ఇంప్రెసివ్ పర్సన్ ఎవరంటే అంటే అది నబిల్ అఫ్రీది. ఎందుకంటే ఆయన అసలు ఆదిత్యం గారు అచ్చని దించేసిండు, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ నెత్తి పట్టుకొని ఉండడం కానీ, దాంతోపాటు లాస్ట్కి ఆ షేప్స్ అంటే నామినేషన్స్లో ఆయన నిలబడి పోజ్ ఇవ్వడం కానీ అసలు ఎట్లా అంటే ఫెంటాబులెస్ అసలు. అంటే నిజంగా నబిల్ ఈరోజు స్టెల్లర్ పర్ఫార్మర్ అబ్బా. కానీ కిరాక్ ఎదిగిండు నబిల్ చాలా బాగా. ఇప్పటికి కూడా కొంచెం అంటే ఆయన ఉట్టప్పుడు నార్మల్గా అంత ఫన్ జనరేట్ చేయడం నార్మల్ ఉంటాడు, గేమ్స్ ఆడుతుండు, నామినేషన్ పెడుతుంది, కానీ ఉట్టప్పుడు అంత ఫన్ జనరేట్ చేయట్లేదు. బట్ ఇయర్ అయితే టైం స్కోప్ వచ్చింది. ఆయన అంతకుముందు కూడా గతంలో కూడా చేసినట్టుండు, పాత వీడియోస్ మన సజెషన్కి వచ్చాయి నేను చూస్తే. అంతకుముందు కూడా ఆయన కొంచెం ఆదిత్యం గారిని ఇమిటేట్ చేసేటట్టుండు. ఇప్పుడు అది ఏంటంటే టైం వచ్చింది కాబట్టి ఎవరు అడిగేట లేరు కాబట్టి ఈ రకంగా తీసేసాడు. బట్ చాలామంది మంచిగా చేస్తారు. బట్ ఒక పాయింట్ ఏంటంటే మణికంఠ అంటే ఇమిటేట్ చేస్తూ ఆయన హగ్గులు అవి వాటి వచ్చిన టాపిక్లు అంటే వచ్చిన వీడియోలు బాగా. అండ్ వీళ్ళ త్రియో ఉంది కదా, ఎవరు పృథ్వీ, నిఖిల్, సోనియా, వీళ్ళ కోసం మాట్లాడుతూ అంటే యాక్ట్ చేస్తూ కూడా వాళ్ళు హగ్గులు ఒకరి మీద ఒకరు హగ్గులు ఇచ్చుకోవడాలు ఇవన్నీ చేస్తారు కదా. సో వాళ్ళకి ఇప్పటికైనా పాయింట్ అర్థమై ఉంటే కనుక కొంచెం ఆ సోనియాకి కొంచెం కంట్రోల్లో ఉంటుందేమో నా డౌట్. చిన్నోడు పెద్దోడు వాళ్ళ ఒకసారి చిన్నోడు పెద్దోడు మా చుట్టాలు అన్నయ్య తమ్ముడు అంటే తర్వాత నేను ఇప్పుడు చెప్పినా అంటుంది. సో అవి కొంచెం ఇప్పుడైనా క్లారిటీ వచ్చి మనకి బయటకు ఎట్లా పోతుంది అంటే మా ఇంటి సభ్యులే మనం ఇంత చూస్తున్నప్పుడు మనం బయట ఎట్లా చూస్తున్నారే మనకు కొంచెం సెన్స్ వస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ హర్
అని నేను అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు కొంచెం ఇవాళ మనీ కంటే కూడా తన పర్ఫార్మెన్స్ని ఎదుటి వాళ్ళు చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యిండు. కానీ అది కొంచెం గుచ్చుకుంటుంది కదా అనే పాయింట్ కూడా అన్నాడు. నాకు తెలిసి అది మళ్ళీ నామినేషన్స్ కోసం వాడుకుంటాడేమో నా డౌట్. ఆయన అసంటోడే, ఐ నో వెరీ వెల్. సో ఇది జరిగింది. బట్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఫెంటాబుల్లెస్. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు ఎపిసోడ్ కోసం చెప్పండి. అండ్ మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మరొకటి మళ్ళీ కలుసుకుని థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. వీడియో వస్తే లైక్ కొట్టమని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది.